హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లాస్య జీవన్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. నువ్వెట్లున్నావు చిట్టి పాప స్నితిగా? సూపర్ ఉన్నావా? తెంపు సరిపోదు. అది చాలా అంటారు, మంచిగా ఉంటుంది. విషయం ఏంటంటే మా మునక్కాయ చెట్టు ఆల్రెడీ ఎప్పుడో కొట్టేయాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే అది 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీ కొట్టేస్తే మళ్ళీ మంచిగా ఇగురు పెట్టి బాగా కాస్తుంది అన్నమాట. విషయం ఏంటంటే మునిగాకు తెంపుతున్నాము. మా లాస్య మునిగాకు కూర వండుతుంది, చాలా బాగా వండుతుంది. ఉర్రకంటే ఏంది? మొన్న ఒకసారి అనలేవా గప్పట్లా మనం విన్నప్పుడు? మరి జమ్మాన్లోనే అట్లా అన్నామంటే ఇప్పుడు ఎట్లా వండాలి? అట్లా మునిగాకు కూర నిజంగా చెప్తున్నా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. మా లాస్య ఎట్లా వండుతుంది అని చెప్పేసి నేను ఒక వ్లాగ్ తీస్తా. అది ఎప్పుడు వండుతుందో, రేపు వండుతుంది కావచ్చు. రేపు అంటావా ఇలా అంటావా? రేపు అంటుందట. నేను బ్లాగ్ తీస్తా, అది ఎట్లా అండాలి అనేది మా లాస్య మొత్తం వివరిస్తాను అనమాట. పోషక్కకు ఫోన్ చేయి, తీసుకుపోతుంది. ఇప్పుడు 6 గంటల దాకా నాటేయడానికి పోతారా ఆయన? మా రితిక్ గాడికి వచ్చిందంటే ఉయ్యాలు ఊతనే ఉన్నాడు, చాలా సేపటి నుంచి ఊతనే ఉన్నాడు. ఇంకేంద్రా నువ్వే ఓడితే ఇంకేంద్రా అట్లా. ఇంకా లాస్య ఇంకేమైనా ఉంటే ఎక్కువ హోంవర్క్ చేస్తారా? నువ్వు కావాలా? వాళ్ళు చేస్తారా? ఓకే, పోషక్క బిజీ వస్తుంది. అది సరిపోదు లాస్య, ఫస్ట్ చెప్తాను. అవి చిన్న ఆకులు ఎంతైతే తెలుసా? నువ్వు పప్పులు వేసినా ఉప్పులు వేసినా కానీ అది సరిపోదు. ఓలన్నారు బాగా ఉండద్దని. అది సరిపోదు లాస్య, అర్థం చేసుకో. చెప్తే తీసుకురా ఇంకా కొన్ని కొమ్మలు. అవి ఎంత అవుతాయి? ఆకాకి మొత్తం తీసుడుదని అట్లా. అది ఎంత అవుతుంది? ఈ వరకు నువ్వు వండినావు, గింతే అయిందా? నువ్వే అన్నావు, మర్చిపోయినావా? ఏంట్రా రితిక్? ఓ రితిక్ గాడు అంటే రితిక్ గాడే. ఏంద్రా అంటారా బాబు? రోని రితిక్ టిల్లు అంటే ఏందిరో? అమ్మ రోని రితిక్ అంటారా బాబు అంటవాడు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఇగో టమాటా నారు వేసారు. ఇవన్నీ మిరపకాయ ఏంది వంకాయ చెట్లు ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ వేసి మిరపనారు. ఇంకొక విషయం ఏంటంటే మునగ చెట్టు దీని ఆకు కూడా ఇక్కడ కింద పోస్తే కూడా లాగిస్తుందంట. చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ మునిగ ఆకుతో కూర అనుకోవచ్చు. వీటితో కొన్ని రోగాలు కూడా నయమైతాయి. నేను యూట్యూబ్లో చూసిన, చాలా బాగుంటుంది. మా స్నితిక కూడా చూడండి ఎంత మంచిగా తెంపుతుందో, చాలా బాగా తెంపుతుంది. నేను సౌదీలో పనిచేసేటప్పుడు ఈ తోట పెట్టి ఓన్లీ దీని నుంచి ఈ ఆకులన్నీ తెంపి ఆకులు ఆరబెట్టి డబ్బల ప్యాక్ చేసి ఆ డబ్బను అమ్మేటోళ్ళు. అప్పుడు నేను అలా సౌదీలో వర్క్ చేసేటప్పుడు మునక్కాయల నుంచి నూనె కూడా తీస్తారంట. నూనె కూడా తీసేటోళ్ళు అంటాడు సౌదీలో. రేపు పడతావునాని పడతావురా. వీడు కూడా చూడు, ఆయనతో పడ్డాడంటే ఏర్పడుతుంది కొడుక్కో. పడవా? ఓలే ఓలు సంధ్య చెప్తలేవు మరి. చెప్తలేనా? ఎందుకు? జాంకాయలు తెంపుతున్నా. బాగా ఎవరా? ఎన్నో 1-2 ఉన్నాయి అంతే. నాకు నీకోటి కావన్నా? చూస్తున్నా, దొరికితేనేమి ఉంటాయి, లేకపోతే లేదు. సరే. చెట్టు లోపలికి వస్తున్నావా? చెట్టు లోపలికి. అవును. మావ దొండ తీగలు తీసుకొని వచ్చింది. ఇవి దొండ తీగలు. అవి అట్లా పెడితే చెట్లు తీగలు లేస్తాయంట. అంతేనావా? మంచిలెత్తి. ఫ్రెండ్స్, మునిగాకు తెచ్చినాం కదా. మా లాస్ట్ ఏమని లెంకుతుందంటే యూట్యూబ్లో హౌ టు మునిగాకు పప్పు అంట. హౌ టు మునిగాకు పప్పు అని చెప్పేసి వీడియోలో లెంకుతుంది. కనీసము
మునిగాకు కూర ఎట్లా చేస్తారని లేంకాలి కానీ హౌ టు మునిగాకు పప్పు అని లేంకడం ఏంది ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. అట్లా ఉన్నది మా లాస్యతో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి వీడియో షార్ట్గా ఉంటుంది ఇంతే. ఎందుకంటే ఈ వర్షాలకు ఎటు పోవట్లేదు, ఇంటికాడ ఉండి ఏం చేస్తామని చెప్పేసి ఏం వీడియో తీయట్లేదు. త్వరలో లాస్ట్ స్మైల్తో చేసిన వీడియో వస్తుంది. వెయిటింగ్ అండ్ బాయ్ బాయ్.